ఈ వీడియో మెయిన్గా డెలివరీ అయిన వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మీ బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు మీకు చెప్తున్నానండి. సో డెలివరీ అయిన ఫీమేల్కి మనకు వాటర్ రెస్ట్రిక్షన్ అనేది అస్సలు లేదు. వాటర్ అడిక్వేట్గా ఇవ్వాలి. ఎందుకంటే పాలిచ్చే తల్లికి వాటర్ అనేది చాలా ఎక్కువ లాస్ ఉంటుంది అండ్ నీడ్ ఆఫ్ ఇంటేక్ వాటర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ చాలా అడిక్వేట్గా ఇవ్వాలి. అట్లీస్ట్ 3 to 4 liters పర్ డే ఇవ్వాలి. అండ్ చాలా మంది దగ్గర వింటున్నాను, మధ్యాహ్నం పడుకోకూడదు అంటున్నారు మేడం, అసలు నన్ను నిద్రపోనివ్వట్లేదు అని బాధపడుతున్నారు. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డెలివరీ అయ్యాక బేబీతో కానీ బాడీకి తగిన రెస్ట్ లేకపోతే బేబీని హ్యాండిల్ చేస్తూ ప్రాపర్ స్లీప్ ఉండదు కదా. సో మీరు దొరికే టైంలో పడుకొని ఇవ్వకపోతే తల్లి మానసికంగాను అట్ ద సేమ్ టైం బాడీ పరంగాను చాలా వీక్ అయిపోతారు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్నానం గురించి మేము 21 daysకే చేస్తాము. అలా అంటే బాడీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. స్నానంకి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అండ్ ఎక్కువ రెస్ట్లో ఉండాలని లేదు, అసలు ఫిజికల్ యాక్టివిటీ చేయకూడదు అని లేదు. వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఫుడ్ ఇంటేక్లో పథ్యం అయితే ఏమీ లేదండి. నార్మల్ అయినా సిజరిన్ అయినా గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి. ఓన్లీ రసం అన్నం ఇలా పెట్టడం వల్ల దాని నుంచి ఏ న్యూట్రిషన్ రాదు. మదర్కి డెలివరీ తర్వాత రికవరీ అనేది టైం పడుతుంది.